గత 12 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం 5 గంటల నుంచి చెత్త వాహనాలను బయటికి వెళ్లనీయకుండా కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసుల రాకతో రణరంగంగా మారింది. ఉదయం 5 గంటల నుండే పారిశుధ్య కార్మికులు భారీ ఎత్తున కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దాదాపు 60 మందికి పైగా చెత్త వాహనాలు బయటికి రానివ్వకపోవడంతో మున్సిపల్ అధికారులు వాహనాలను కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ సిబ్బందికి పారిశుధ్య కార్మికులకు తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. దాదాపు 3 గంటల పాటు వాహనాలను నిలువరించడంతో పెద్ద ఎత్తున పోలీసులు రంగప్రవేశం చేశారు. డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఆధ్వర్యంలో సిఐ లక్ష్మణ్, జగదీష్, భక్తవత్సల రెడ్డిలు దాదాపు 60 మంది పోలీసు సిబ్బందితో చెత్త వాహనాలను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సిఐటియు నాయకులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులకి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేపట్టినా తమ కోరికలు నెరవేర్చేంత వరకు తమ ఉద్యమం ఆపబోమని సిఐటి నాయకులు చీకటి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం తమ ఉద్యమం పట్ల సానుకూలతగా నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కమిషనర్ వెంకటేశ్వరరావు కార్మికులతో మాట్లాడారు. తోటి కార్మికులను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. 2 సార్లు చర్చలు జరిపారు. చర్చల్లో మా ప్రధానమైన డిమాండ్ పర్మనెంటు, సమాన పనికి సమాన వేతనం మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకి, చెత్త తరలించే వాళ్ళకి ఏదో ఒక జీవో ఇచ్చి మేము అన్నీ పరిష్కారం చేసాము, మీ సమ్మె విరమించడనే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏమీ పరిష్కారం చేయలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ₹1000 ఒక పోటీ కార్మికులు ఇచ్చేసి చేస్తూ ఉన్నారు. మేము అడుగుతుంది కనీస వేతనం ₹850 అడుగుతున్నాం. ఈరోజు ₹1000 ఇచ్చి పోటీ కార్మికుల చేత పనిచేస్తాం. అయితే ఎవరికి రావట్లేదు. మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా మేము ఏదైతే డిమాండ్స్ అడుగుతున్నామో న్యాయమైన డిమాండ్స్ అని చెప్పి అధికారులు దిగొచ్చి మా డిమాండ్స్కి ఒప్పుకొని మాకు న్యాయం చేయాల్సిందని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మేము రోడ్ల మీద పడి వండుకొని తింటం అయిపోయింది. మా కుటుంబాలను వదిలిపెట్టేసి రోడ్ల మీదకి వచ్చాము. అయినా మాకు ఒక పరిష్కారం అనేది దొరకలేదు. దయచేసి పోలీసులు కూడా మాకు సహకరించి మా డిమాండ్లకు ఒప్పుకొని పై అధికారులకి లెటర్ పంపించి పై అధికారులతో మాట్లాడి మా సమస్య అంత తొందరగా పరిష్కారం చేస్తే అంత తొందరగా
రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈ రోజు అన్ని మున్సిపల్ కార్యాలయాలు మేము ముట్టడి చేస్తా ఉన్నాము. మున్సిపల్ కమిషనర్గా రావాలి. ఈ నగరంలో 63 ఆటోలు, 3 మినీ వెహికల్స్, ట్రాక్టర్లు అన్ని కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి ఆపేయాలి. రాత్రి నుంచి కార్మికులు ఎక్కడికక్కడికే కాపలా కాస్తా ఉన్నారు. కార్మికులు మాకు సహకరిస్తున్నారు. కానీ అధికారుల మీద మా మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులు ఉపయోగించేసి మమ్మల్ని అరెస్టులు చేయించేసి ఏదో పద్ధతిలో పనిచేయించాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. దయచేసి వారందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం మేము తేల్చుకుంటున్నాము. మాకు ఈరోజు 12 రోజుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందుకనే ఈరోజు పోటీ కార్మికులతో పనిచేస్తున్నారు కాబట్టి శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేము ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకని ప్రజలు, పోలీసు వారు, మున్సిపల్ అధికారులు కూడా మాకు సహకరించి మా యొక్క కోరికల పరిష్కారం చేయడంలో మీ వంతు పాత్ర కూడా పోషించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి మేము ఒకటే చర్చలు జరపండి. సానుకూలంగా మేము అడుగుతుంది పర్మిట్ చేస్తామని అన్నారు కదా, పర్మనెంట్ 26,000 జీతము, అలాగే పిఎస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే చర్చలు జరిపి మాకు సానుకూలంగా పరిష్కరించాలి. కానీ ప్రభుత్వం, పోలీసు వారు ఈరోజు ఆ కానిస్టేబుల్కి చెయ్యి తీసుకుంటే ఒక సిఐటి నాయకులు కొట్టారని కర్రలు చేసుకెళ్ళారు. మీరు జాగ్రత్తగా ట్వీట్ చేసి మాకు మీరు పంపిస్తారు, ప్రజలు పంపించాలి. ఈరోజు అప్పుడు చూశాను, జెండాలు తీసుకెళ్లారు, పట్ట తీసుకెళ్లారు. మరి కార్మికులు ఈ వరకు మమ్మల్ని ఈడ్చినప్పుడు, రక్తం వచ్చినప్పుడు, గొడవలు చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు పోలీసు వాళ్ళు. కాబట్టి ఇది గమనించి దీనన్నీ